బులెమ్మా ఇంతసేపు యాడికి పోయినావు? అది కబడ్డీ దగ్గర ఒక ఆవిడ పరిచయం అయ్యారు. వెళ్ళేటప్పుడు ఇంటికి రమ్మంటే వెళ్ళాను. సరే సరే. పనమ్మాయి రాలేదా బామ్మగారు? లోపలే ఉండాలి కదా, లేదా? లేదు. ఇందాక మేము వచ్చినప్పుడు ఉంది వైషు. దాంతో ఏమన్నా పనా అమ్మా? లేదత్తయ్య, ఊరికే అడిగాను అంతే. దానికి ఇన్ఫర్మేషన్ అందినట్టుంది, అందుకే ఎస్కేప్ అయినట్టుంది. ఇప్పుడెలా? ఆ పని మనిషి వేషంలో వచ్చిన దాని ద్వారా అన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటే మిస్ అయిపోయిందే. అమ్మా వైష్ణవి, ఏమైంది అలా ఉన్నావు? అది కాస్త తలనొప్పిగా ఉంది అత్తయ్య, అంతే. పిల్లలకి దిష్టి తగిలినట్టుంది, కాస్త దిష్టి తీస్తాను, ఉండండి. ఇదిగో వీటిలోనే పేలుడు మందు లోడ్ చేశాను. చాలా పవర్ఫుల్. అంటించిన తర్వాత పేలితే అంతే సంగతులు. ఇదేంటి, కాస్త మందుకే ఇంత మంటొచ్చింది? కొంపదీసి ఈ దీపావళి పండుగలో కూడా ఏదైనా కుట్ర చేసిందా? అమ్మమ్మ బుజ్జమ్మలతో కాల్పిద్దాం. ఓకేరా. పండగ బ్రహ్మాండంగా జరిగింది. చాలా సరదాగా సంతోషంగా పండుగ చేసుకున్నాం.
మీరు వస్తే బాగుండేది అత్తయ్య. దేనికైనా అదృష్టం ఉండాలి. అయినా మీ అందరికన్నా మా శేఖర్ పండగ బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు. ఉమ్. అమ్మా, ఇందులో నా తప్పేం లేదమ్మా. అంతా ఆ రేఖమ్మ గారు చెప్పినట్టు చేశాను. ఇన్నేళ్లు పెరిగొచ్చిన ఊరి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సరదాగా సంతోషంగా గడిపావా? హ్యాపీయా? శానా సరదాగా గడిపించినమ్మా. నీ సంతోషమే మా సంతోషంరా. నువ్వు తృప్తిగా ఉండటమే నాకు ముఖ్యం. కాదు, నిజం బామ్మగారు. శేఖర్ గారు మొరటుగా, తారక్ మోడర్నేట్ గా, శేఖర్ గారు పనుడిగా, తారక్ యజమానిగా పెరగడానికి కారణం ఈవిడే. ఏయ్, నీ బుర్రకేదో తోచిందని బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుకో. దబాయించో బుకాయించో నేను చెప్పేది అబద్ధం చేసే ప్రయత్నం చేయకండి. నా భర్త బుద్ధి ఎదగకుండా, బడికి వెళ్లకుండా, చదువు సంధ్యలు రాకుండా పెరిగేలా చేయించింది వీరే. అన్నవే అని అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేయకు. వాడేమన్నా ఇక్కడ పెరిగాడా? చదువుకోద్దని నేనేమన్నా వాడికి చెప్పానా? లేదా గారాబం చేశానా? వాడు చదువుకోకపోవడానికి నన్ను కారణం చేస్తున్నావేంటి? నా ప్రేమని తప్పు పడుతున్నావేంటి? మీరు చెప్పకపోవచ్చు, కానీ ఆ శేషయ్యతో చెప్పి చేయించారు. మా మామ్ చేయించిందని వాళ్ళు మీతో చెప్పారా? అవును. వాడిని ఆ రాత్రి నిలదీస్తే ఏం చెప్పకుండా పారిపోయాడు కదమ్మా. ఆ పారిపోయిన వాడే ప్రాణాపాయ స్థితిలో ఉండగా నేను రక్షించాను మావయ్య. అంతా ఆ రేఖమ్మ గారు చెప్పినట్టు చేశాను. అక్షర జ్ఞానం లేని వారిగా ఎవరి మాట మీద పెంచాల్సి వచ్చిందో వివరంగా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజం, ఎవరిది అబద్ధం, ఎవరిది ప్రేమ? ఆ తాగుబోతోడు ఓ హరిశ్చంద్రుడని వాడి మాటలు నమ్మి నన్ను నిలదీస్తున్నావా? వదినా, వాడి పరిస్థితి మనం స్వయంగా చూసాం కదా, ఎలా కన్సిడర్ చేస్తారు? బుల్లెమ్మా, నిన్న ఊరొచ్చినప్పుడు ఈ అమ్మగారు ఇలా చెప్పమని నాకు డబ్బులు ఇచ్చారమ్మా. రేఖమ్మ గారు బాబుగారిని ప్రాణంగా చూడమని చెప్పారు. ఎప్పటికప్పుడు మంచి చెడులు విచారించేవారు. అబద్ధం, ఇతను చెప్పేదంతా అబద్ధం. ఏరా, నేను చెప్పమన్నానా? నేను డబ్బులు ఇచ్చానా? చెప్పు చెప్పు, నేను డబ్బులు ఇచ్చానా?
ఏంటి సాక్షి నిలబెడతా నిజం చెప్పిస్తా అని ఇప్పుడు అబద్ధం అబద్ధం అని అరుస్తున్నావు? నువ్వెన్ని డబ్బులిచ్చినా వాడి విశ్వాసాన్ని కొనలేవు. చెప్పాల్సింది చెప్పావు కదా, వెళ్ళు. అలాగేనమ్మా, ఉంటానమ్మా. చూడు, నువ్వు ధర్మం తప్పావని వాడు అన్యాయం వైపు నిలబడ్డు. నిజం నిజం అంటూ రంకెలు వేస్తూ నా మీద నిందలు వేశావు. నన్ను కైకేయించేసి నువ్వేం సాధించాలనుకున్నావే? నన్ను నా వాళ్ళకి శత్రువుని చేసి ఏం లాభం పొందాలనుకున్నావు? వీడి మీద నాకున్న ప్రేమ అబద్ధమని నాకు వీణ్ణి దూరం చేసి ఏం సాధించావే? చెప్పు, నిజమేంటో ఇప్పుడు నువ్వే చెప్పు. చెప్పవే. బుల్లెమ్మా, సిన్నమ్మ అడుగుతోంది కదా, దానికి నువ్వు సమాధానం చెప్పు. వదినా, మా మామ్ని బ్లేమ్ చేసావు కదా, ఫ్యాక్ట్ ఏంటో నీ ఇంటెన్షన్ ఏంటో ఇప్పుడు చెప్పు. బుల్లెమ్మా, నీకు ఏ ఉద్దేశం లేకపోతే నువ్వు శేషయ్య బాబాయ్కి డబ్బులిచ్చి ఎందుకిట్ట చెప్పమని చెప్పావు? చెప్పు. నేనేం డబ్బులు ఇవ్వలేదండి, నిజంగా అలా చెప్పలేదు. వాడు ఎందుకో ప్లేట్ మార్చాడు. ప్లేట్ లేదు, కంచం లేదు. ఆ హరిశ్చంద్రుని పట్టుకొచ్చింది నువ్వే కదా. ఇప్పుడు నిన్ను నువ్వు కవర్ చేసుకోవడానికి ఏ ప్రయత్నం చేసినా ఫలితం లేదు. తప్పొప్పుకొని చెంపలేసుకో. బుల్లెమ్మా, పిన్ని కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. అరే శేఖర్, వదిలేరా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వాడు తాగి వాగుంటాడు. పాపం వైష్ణవి నమ్మింది. మనలో మనకు క్షమాపణలు, కాళ్ళు పట్టుకోవడాలు ఎందుకు చెప్పు? చూసావా, అది అది మా మంచితనం. శత్రువునైనా క్షమించే తత్వం మాది. నీలా నాకు ఆశలు లేవు, పెత్తనం కావాలని కాంక్ష కూడా లేదు. ఈ కుటుంబం క్షేమం కోసం రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి చాలా కష్టపడ్డాను. ఈ క్షణం వరకు మనది అన్న ఆలోచనతోనే బ్రతికాను. కానీ ఇవాళ నువ్వు నా మీద నింద వేశావు. ఇంకా ఈ బాధ్యతలు నేను మొయ్యదలుచుకోలేదు. నీ ఆశ నెరవేర్చుకో. వాడి కోసం తాపత్రయపడుతున్నావు లేక నీ కోసం నువ్వు ఆరాటపడుతున్నావు నాకనవసరం. తీసుకో. బరువులు మోస్తే కాని బాధ్యతలు తెలిసిరావు. నీలో నిజంగా నిజాయితీ ఉంటే అన్నదమ్ముల మధ్య వైరం రాకుండా, ఆస్తులు ముక్కలవ్వకుండా చూసుకో. లేదంటే మొత్తం మూట కట్టుకొని ఊరేగు. ఎందుకు బుల్లెమ్మ ఇట్టాసేసావు? చూడు దినా, మనం ఫెయిర్గా ఉంటేనే రిజల్ట్ కూడా ఫెయిర్గా ఉంటుంది. చాలా బాధగా ఉంది వైషు.
తొందరపడ్డావేమో అనిపిస్తుందమ్మా. వదలు వదలు వైష్ణవి, వదలు. వదిలు. పెద్ద చిన్న తేడా లేదా? అత్తయ్య గారన్న గౌరవం లేదా? ఏంటి ఈ దుర్మార్గం? ఏంటి వైష్ణు చేస్తున్న పని? చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి ఇంకొక తప్పు చేస్తున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అలా గట్టిపెట్టు మిథున. పొరపాటు పడిందేమోలే అని అనుకుంటే నా మీద చేతులెత్తి ఛాలెంజ్ చేస్తోంది. వాడంత వివరంగా చెప్పినా దీని మొగుడికి నేనేదో అన్యాయం చేశానని, నా అంతు చూస్తానని ఛాలెంజ్ చేస్తోంది మిథున. ఏంటి వైషు ఇది? తప్పు అని నాకు చెప్పేదానివి నువ్వే తప్పు చేస్తే ఎలా? దేవత లాంటి అత్తయ్య గారి మీద చేయెత్తడమేంటి? చేతనైతే మీ వారినే మార్చుకో. అంతకన్నా ముందు నువ్వు మారటం మంచిది. అంతేకాని లేనిపోని అపోహలతో లేనిపోని చిచ్చులు పెట్టకు. ఇంకొకసారి ఇలా చేస్తే అక్కవని కూడా చూడ్ను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు వైషు, వెళ్ళు. ఇప్పుడే ఆట మొదలైంది. నరకం ఎలా ఉంటుందో నీకు బతికుండగానే చూపిస్తాను. డబ్బు ఎవరికి చేదు, పెత్తనం ఎవరికి బరువు అని నీ భర్త ఎక్కడ చైర్మన్ అవుతాడు అని మీ అక్క బాధ. వాళ్ళ ఆయన్ని కుర్చీ ఎక్కించి తను రాజ్యమేలాలని కోరిక. అందుకే నా చెయ్యి విరిచి మరీ వాణ్ణి చైర్మన్ని చేస్తానని ఛాలెంజ్ చేసింది. అయినా నాకు వాడైనా తారకైనా ఒక్కటే. ఇద్దరు రెండు కళ్ళు నాకు. ఈ మాట మీరు అనటం నేను చాలా సార్లు విన్నానత్తయ్య. నువ్వు మంచిదానివి కాబట్టి విని ఊరుకున్నావు. దాని స్వార్థానికి ఆ మాట నచ్చలేదు. నాకు చెల్లంటే అంత ప్రేమ ఇంత ప్రేమ అంటమే కాని ఆస్తి మీద మోజు చాలా ఉందమ్మా మీ అక్కకి. ఎవరైతేనే నా చెల్లెలి భర్తే కదా అని ఆ భావన ఏమైనా ఉందా? పెద్దప బుద్ధి పీకల దాకా కుళ్ళు. మనము 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 అనుకుంటున్నాం. అది నేను నా భర్త అని మాత్రమే అనుకుంటోంది. మిథున, అదిగో మీ ఆయన వస్తున్నాడు. ఈ విషయాలివి వాడి చెవిన పడినివ్వకు.
వాడికి తమ్ముడన్నా మీ అక్కన్నా ప్రేమాభిమానాలు ఎక్కువ. మీ అక్క బుద్ధి తెలిస్తే గౌరవం పోతుంది, పైగా బాధపడతాడు. వాడిది నాలాగే అంతా మనవాళ్లే అనుకునే తత్వం. ఆ వైష్ణవి కూడా మంచిదే, కానీ ఆ చిన్న అపార్థం. చెయ్యి మెలేసిన పాపం అత్తయ్య గారికి వైషు మీద కోపమే లేదు. ఎంత మంచి మనసు, నిజంగా దేవత. అబ్బా! మామ్, ఏమైంది మామ్? బాంబు రాసుకుంటున్నావేంటి? ఆ, ఏం లేదురా, కాస్త నొప్పిగా అనిపిస్తే పాపం మిథున బాంబు రాస్తోంది అంతే. నొప్పి నా చేతికైతే పాపం ఇది విలువెల్లాడిపోతుంది. నేనంటే మిథునకి పిచ్చి ప్రేమరా. ఇంత మంచి అత్తయ్య గారిని వైషు ఎందుకు అపార్థం చేసుకుంటుంది? వివరంగా చెప్పి దాని మనసు మార్చాలి. ఆ, మిథున, ఇక చాలేమ్మా. వాడికి భోజనం పెట్టు, తీసుకెళ్ళు. వెళ్ళు. జాగ్రత్త మామ్. సరే, రండి. పద. నేను అనుకునే స్వార్థం, మనం అనుకునే మంచితనం మీద నిందలు వేస్తూనే ఉంటుంది. శేఖర్ని చైర్మన్ని చెయ్యాలనే నీ ప్రయత్నాన్ని 10 మందిలో భుజం తట్టి ప్రశంసించి ప్రోత్సహించలేకపోయినా అభినందించగలనమ్మా. ఎందుకంటే నా కోరిక కూడా అదే కాబట్టి. కోరికలు ఎన్నున్నా దైవ నిర్ణయాలని జయించలే. అలా ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్య? సంకల్పం మంచిదైతే, నిర్ణయానికి కట్టుబడితే, దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తే ఎవ్వరి నిర్ణయాన్నైనా జయించొచ్చు. అంత హైప్ ఉందని జనం అనుకున్నా 80% ఒళ్ళు కాలిపోయిన తర్వాత పారాలసిస్ వచ్చి నడుం పడిపోయినా సరే తన సంకల్పం వీడలేదు డబ్ల్యూ మిచెల్ గారు. ప్రపంచం తన వైపు చూసేంత గొప్ప మోటివేషనల్ స్పీకర్ అయ్యారు. దోషం లేని ప్రయత్నానికి అపజయం ఉండదు అత్తయ్య గారు. వాడి జాతకంలోనే దోషం ఉంటే మనం మాత్రం ఏం చేయగలమమ్మా? ఆ దోషమే వాడు 14 ఏళ్లు అందరికీ దూరంగా పెరిగేలా చేసింది. ఆ దోషమే తండ్రి లేని పిల్లాడిని చేసింది. ఆ దోషమే కదా అక్షరం అంటే ఏంటో ఎరగని రాత రాసింది. వాడి రాతని ఎవరు మార్చగలరు? ఆ దోషాన్ని ఎవరు పోగొట్టగలరు? నువ్వు ప్రయత్నం చేసి చెడ్డదాని అవ్వటం ఎందుకమ్మా? మానుకోవడం మంచిదమ్మా. అరణ్యవాసం అజ్ఞాతవాసం అని పురాణాల్లో అనటం విన్నాను. ఆ తర్వాత వీరి విషయంలోనే వింటున్నాను. అసలు దోషమని ఎవరు చెప్పారత్తయ్యా? వారు పోయాక మన కుల గురువులే శేఖర్ జాతకం పరిశీలించి చెప్పారమ్మా. మన కుల గురువుల మాట ప్రకారమే శేఖర్ని దూరంగా పెంచాల్సొచ్చింది. ఈ జాతకం దోషమనే దాంట్లో ఆ లేఖాదేవి పాత్ర ఏమైనా ఉందా? ఆవిడ గారి కుట్ర కోణం ఏమైనా దాగుందా? మావయ్య గారు
సరే అత్తయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి. సరేనమ్మా. హలో కాంచన, బాగున్నావా? నేను బాగున్నాను వైష్ణవి, నువ్వెలా ఉన్నావు? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏం లేదు, నీకు ఆస్ట్రాలజీ పిచ్చుంది కదా, మంచి జ్యోతిష్యుడు ఎవరైనా ఉంటే కాస్త చెప్తావా? మల్లికార్జున్ శర్మ గారని ఒక ఆయన ఉన్నారు వైష్ణవి. జాతకం చూసి టోటల్ లైఫ్, భూత భవిష్యత్ వర్తమానం చెప్పేస్తారు. ఆయన నంబర్ ఇస్తావా? ఒక్క నిమిషం వైష్ణవి, నోట్ చేసుకో వైష్ణవి. 9050. చాలా థ్యాంక్స్ కాంచన. ఇట్స్ ఓకే వైష్ణవి, ఉంటాను. హలో, నమస్కారం సిద్ధాంతి గారు, నాకు తమరి అపాయింట్మెంట్ కావాలి. మా వారి జాతకం చూపించాలి. సరేనమ్మా, వారిని వారి జాతకాన్ని తీసుకుని రేపు ఉదయాన్నే వచ్చేయండమ్మా. అది వారు కాస్త బిజీగా ఉన్నారు. జాతకం తీసుకుని నేను రావచ్చా? అలాగేనమ్మా. చాలా థ్యాంక్స్ అండి, ఉంటాను. అలాగేనమ్మా. ఇది జెట్ స్పీడ్లో ఉంది. నెట్ వేసి ఆపకపోతే నా నెక్ మీదకే వచ్చేలా ఉంది. ఏది తెలియకూడదని అనుకున్నాను, అదే విషయం మీద ఆరా తీయటం మొదలుపెట్టింది. ఇది జాతకం సిద్ధాంతి ముందు పెడితే నా జాతకం తిరగబడుతుంది. ఇప్పుడెలా? ఎలా? ఎందుకని అడుగుతున్నావా? ఎందుకంటే రహస్యంగా నువ్వీడి జాతకాన్ని తీసుకొచ్చావు కాబట్టి. నీ మొండితనం, మూర్ఖత్వం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎవరిని దుర్మార్గులుగా చిత్రీకరించాలనుకుంటున్నావు? నా మీద అనుమానంతో నింద వేశావు. అదే చాలక ఇప్పుడు జాతకం తెచ్చి కొత్త నాటకం మొదలు పెట్టావా? జాతకం చూసి స్పష్టంగా చెప్పాక చేతులు చూడండి, మూతులు చూడండి అని అంటున్నావేంటి? అసలు నీ ఉద్దేశమేంటి? ఏం ఆశించి ఎవరిని సాధించాలని ఇదంతా చేస్తున్నావు? ఇంకెవరినత్తయ్య, మిమ్మల్ని. అది ఏదనుకుంటే అదే చేస్తుంది. మొండిఘటం. తనే కరెక్ట్ అనే తత్వం తనది. వాళ్ళు వీళ్ళు అని చూడదు. ఎవరినైనా తన స్వార్థం కోసం బలి చేస్తుంది. మిథునా, మారండి అత్తయ్య గారు అని నాకు నీతులు చెప్పడం తెలుసు, కానీ నువ్వు మారవా? తన చెల్లెలే తన గురించి చెప్తుంది కదా మామ్. ఇలాంటి వాళ్ళు ఎలా మారుతారు చెప్పు? ఎవరు ఏమనుకున్నా నా ఆశ నాది. శేఖర్ గారు, ప్లీజ్ నా కోసం ఒక్కసారి రండి. సిద్ధాంతి గారికి చేయి చూపించండి ప్లీజ్. ఆయన గారు చెప్పిందంతా విన్న తర్వాత ఇంకా చేతులు చూపించమంటావేంటి బుల్లెమ్మా? పిచ్చి ప్రయత్నాలు చేసి నిన్ను నువ్వు బయట వేసుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు వైష్ణవి. నీ దృష్టిలో నేను కైకేయిలా కనిపించినా ఈ రాముడి మీద ప్రేమ ఉన్నదాన్ని. నా మీద అనుమానం పెంచుకొని నువ్వు నవ్వుల పాలు కావద్దు. నీ జీవితం పాడు చేసుకోవద్దు. అర్థం చేసుకో. స్వార్థం అత్తయ్య. అర్థం చేసుకోలేదు, వదిలేయండి. నా మీద కోపంతో నువ్వు చేసే పనులు
నా మనసుని ఎంత కలిచివేస్తున్నాయో తెలుసా? లేనిపోని అనుమానాలతో అపార్థం చేసుకుంటున్నావేమో బుల్లెమ్మా. సినిమా మన ఇంటికి పోదాం పద. రానయ్య పద. ఆ విషపు నవ్వు వెనకాలే నీ విషయమేంటో అర్థమైంది రేఖాదేవి. నువ్వు వాళ్ళని ఎలా మలుచుకున్నా నీ దుర్మార్గానికి ఎవ్వర్నీ బలి కానివను. నీ ద్రోహాన్ని, నీ దుర్మార్గాన్ని నిరూపించి తీరుతాను. నువ్వు గెలిచావు అనుకుంటున్నావు, కానీ మోసాన్ని మోసంతోనే గెలవాలని నాకు అర్థమయ్యేలా చేశావు. థ్యాంక్ యూ సో మచ్. లేఖక, నువ్వొక దానివి. అయిందానికి కాందానికి భయం భయం అంటావు. అత్తయ్య అనేది కరెక్ట్. వేడుకలు వాయిదా వేయకూడదు. ఈ విషయంలో అత్తయ్య అనేది 100% కరెక్ట్. ఏంటి జానకి, లైన్లో ఉండమని ఏం మాట్లాడరేంటి? ఉండండి, ఏం పని మీద ఉన్నారో ఏమిటో. ఎప్పుడు జరగాల్సిన అచ్చట ముచ్చట అప్పుడే జరిపించుకోవాలి. ఎప్పుడో తీరిక ఉన్నప్పుడు జరుపుకుంటామా? అలా చేస్తే 16 రోజుల పండక్కి అర్థమే ఉంటుంది చెప్పండి. ఇలా ఇవ్వు. అన్నయ్య గారు, అమ్మా చెప్పండి. ఫోన్ చేసి వస్తున్నామని చెప్తారేంటండి? పెళ్ళిళ్ళయ్యాక మీరు మేము కాదు, మనం. ఆ, రాత్రి వచ్చి దగ్గరుండి పండగ చేయాల్సిన వాళ్ళు ఇంకా రాకుండా ఉండడమేంటి? మీరు త్వరగా వచ్చేయండి. అలాగేనమ్మా, అలాగే. ఆ. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? కాఫీ కోసం ఆలోచిస్తున్నాను. ఏ పండగైనా పొట్ట పూజ ప్రధానం కదా. కాఫీలు వస్తాయి, కానీ మీరు అలంకరణ సంగతి చూడండి. అశోక్, నువ్వు భోజనాలు విందుల ఏర్పాటు చూడు. అలాగే అత్తయ్య. మళ్ళీ నువ్వు పేరెంటాల సంగతి చూడు. అలాగే పిన్ని. చకచక ఏర్పాట్లన్నీ పూర్తవ్వాలి. 16 రోజుల పండగ పెళ్లి కన్నా ఘనంగా జరగాలి. సరే సరే కానివ్వండి. పద అశోక్. పద. తారక్, శేఖర్, మీరు కూడా తొందరగా రెడీ అవ్వండి. రేఖ, ఇన్ని పనులు పెట్టుకుని మీరంతా ఎక్కడికెళ్లారే? ఎవరి ముందు ఎవరిని బ్యాట్ చేయాలో చేయటానికి, నా పొజిషన్ బెటర్ చేసుకోవటానికి అన్నీ వివరించి చెప్పి, వేడుకలు రగడయ్యేందుకు ఆడాల్సిన నాటకానికి వేడుకే కదా వేదిక. నేను ఇటు అడుగుతుంటే అటు చూస్తావేంటే? అది వీళ్ళ శోభనానికి ఆటంకాలు వస్తున్నాయి కదా. పండగలోనే పరిహారాలేవైనా చేద్దామని సిద్ధాంతి గారిని కలవడానికి వెళ్ళాము. అమ్మ వైష్ణవి, మిథున, మీరు కూడా తొందరగా రెడీ అవ్వండి. ఏంటే వసపెట్టలా నోరాపకుండా వాగుతూ ఉండేదానివి? అంత ముభావంగా మూతికి తాళం వేసుకుని కూర్చున్నా? అత్తారింటికి వచ్చేసరికి దానికి పెద్దరికం వచ్చేసిందిలే అమ్మా. బంగారు బొమ్మల్లా ఉన్నారే, నా దిష్టి తగిలేలా ఉంది.
ఇందాక ఈ నగలతో నీ చెల్లెలికి చెడ్డతాన్ని చేశా. ఇప్పుడు అందరి దృష్టిలో ఆ చెడు కన్ఫర్మ్ చేస్తా. పిల్లల మెళ్ళో పడితే ఇంకా బావుంటాయి వదిన గారు. వీటి విలువ పెరుగుతుంది, వాళ్ళ కళ పెరుగుతుంది. వైష్ణవి ఇలా తిరగమ్మా. నాకొద్దమ్మా. వద్దంటావేంటి? అమ్మా, నాకు వజ్రాలు, వైడూర్యాలు, ఆర్భాటాలు నచ్చవని నీకు తెలుసు కదా. ఇది ఆర్భాటం కాదమ్మా, సాంప్రదాయం. అలా చెప్పండి వదిన గారు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా నాకు ఇష్టం లేదు అంటున్నాను కదా. దయచేసి నన్ను ఫోర్స్ చేయొద్దు. వదిన గారు అంత ప్రేమగా తెస్తే వద్దనటం మంచిది కాదు. లేదులేండి, ఇందాక వైష్ణవియే వద్దంది వదిన గారు. అందుకే మీ చేత్తో వేయిద్దామని వచ్చాను. మనలో మనకి ఏమున్నా 10 మందిలో బయటపడకూడదు కదా. ఓ కోడలి మెడ నిండుగా ఉండి మరో కోడలి మెడ బోసిగా ఉంటే ఏం బావుంటుంది చెప్పండి. ఈ ఇంటి గౌరవం కూడా చూడాలి కదా. చూడండి అత్తయ్య గారు, మీరు ఎన్నిసార్లు చెప్పినా ఎలా చెప్పినా నా అభిప్రాయం మారదు. గంగిరెద్దులా నేను నగలు దిగేసుకోవడం నాకు అస్సలు నచ్చదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మా అమ్మని అపోహ పెట్టి ఆందోళనకి గురయ్యేలా చేయకండి. ఇక నెక్లెస్ విషయం అంటారా, నా ఇష్టానికి వదిలేయండి. నేనేం అపోహలకి గురయ్యేలా చేశాను? మీరే ఏదో చేశారు అనడం లేదు అత్తయ్య గారు. నెక్లెస్, హోదా, గౌరవం అది వేసుకోకపోతే వెలితి, 10 మందిలో అమర్యాద. నేను వినలేదు. అంత లెక్కలేని తనమా, పంతము, పట్టుదల, మూర్ఖత్వం అని మీరంటున్నారు కదా. మిథున అన్నట్టు మన మధ్య ఏదో అత్తాకోడళ్ల పంతాలు జరుగుతున్నాయని మా అమ్మ భావిస్తారు. అక్కా చెల్లెళ్ళు తోడి కోడళ్లుగా చక్కగా కలిసి ఉంటారు అనే ఆనందానికి దూరం అవుతుంది. ఇప్పటికే మిథున మాటలకి మా అమ్మ మొహంలో ఆందోళన చూశాను. మన మధ్య ఏవో పొరపచ్చాలున్నాయని మా అమ్మ చాలా భయపడుతున్నారు. సరే వైష్ణవి, నేనేదో వాళ్ళని భయపెట్టానన్న పేరు నాకెందుకు? నేనెంత ప్రయత్నం చేసినా నెక్లెస్ వద్దంటే వద్దని నా నగ నా మొహాన విసిరేసినట్టు చేస్తావా? అదే నగ ఆయుధంగా మలిచి నిన్ను నీ వాళ్ళని ఎలా నలుగురిలో నవ్వుల పాలు చేస్తాను, నిన్ను తల వంచుకునేలా చేస్తాను చూడు వైష్ణవి. మీరు అశోక్ ఇద్దరు వెతకండి. రేఖ, వెతకండి. అమ్మా అమ్మా, ఏమండి? బ్యాగ్ ఇవ్వండి. ఒకసారి మీ బ్యాగ్ ఇవ్వండి. ఇటు ఇవ్వండి అమ్మా. దొరకలేదు అత్తయ్య.
వదిన గారు, మీ బ్యాగ్ కూడా ఇవ్వండి. ఏంటి, మా అమ్మ బ్యాగ్ వెతుకుతారా? తనా మనా లేకుండా వెతకాల్సిందే అని ముందే చెప్పానుగా. మా అమ్మ బ్యాగ్ వెతకటం నాకు నచ్చడం లేదు అత్తయ్య. వెతకటం నాకు ఇష్టం లేదమ్మా. కానీ అందరితో పాటు వెతకటం ధర్మం. అమ్మా, మనం తప్పు చేయనప్పుడు మనకేం భయం? వెతకనివ్వండి. అత్తయ్య గారు, వెతకటానికి నాకు మనసు రావటం లేదు. మీరు వెతకండి. దొరికిపోయాక కూడా ఇంకా ఎందుకే ఆ రంకెలు అరుపులు? పట్టుబడక ముందు దబాయించినా ఒక అర్థం ఉంది. తమరు వద్దంటారు, తల్లిగారు నొక్కేస్తారు. మామ్, వదిలేసి ప్లీజ్, ఇష్యూ చేయకు. రే, నేనేం తనలాగా నిందలేసి ఇష్యూ చేయటం లేదురా. అందరి ముందు బయటపడ్డ నిజం గురించే మాట్లాడుతున్నాను. ఎందుకిలా దిగజారటం? అవసరాలున్నాయి అని అడిగితే అంతకన్నా పెద్ద అమౌంటే ఇచ్చేదాన్ని కదా. అత్తయ్య, పరువుకి ప్రాణం ఇచ్చే మా అమ్మా నాన్న ఇలా చేసేవారు కాదు. దొంగతనం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదత్తయ్య. మరి ఈ నెక్లెస్ మీ అమ్మ బ్యాగ్లోకి ఎలా వచ్చింది మిథున? చెప్పు. నీ వివరణ సమంజసం అనిపిస్తే నేనే తప్పయింది క్షమించండి అని అందరి ముందు అడుగుతాను. సినిమా అత్తయ్య గారు మావయ్య గారు అలాంటి వాళ్ళు కాదు. శేఖర్, నువ్వాగు, నీకేం తెలీదు. ఏమ్మా వైష్ణవి, నువ్వేమంటావ్? ఇందులోనూ నా కుట్రుంది, దుర్మార్గం ఉంది అంటావా? అరే, సమాధానం చెప్పకుండా నా మొహం, ఆ బ్యాగ్ మొహం చూస్తున్నావు? అసలు ఈ బ్యాగ్ మా అమ్మదే కాదు.
ఇక మీరిద్దరూ లేవండమ్మా. ఇక ఇప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోండమ్మా. ముందు మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోండమ్మా. ఆ ముందు పెద్ద కొడలు లేక వదిన గారి ఆశీర్వాదం తీసుకోండి. ఆగండి. శుభమాని ముత్తైదు పూజలు చేసి అత్తయ్య అమ్మా ముందు అత్తారింటి వారి దగ్గరే ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంత జరిగితే రేఖాదేవిలో కాస్త కూడా మార్పు రాలేదు. ఎందుకు ఈ కుటుంబం మీద అంత కక్ష? ఛా! అమ్మా వైష్ణవి, లేఖ కోసం చూస్తున్నావా? ఇదన్న మాటలకి అది బాధతో వెళ్ళిపోయిందమ్మా. శేఖర్ గారు రండి. అత్తయ్య గారు, మంచి మనసున్న మీ దీవెనలే మాకు ముఖ్యం. ఆశీర్వదించండి అత్తయ్య. ఏందమ్మా ఆలోచిస్తున్నావు? బుల్లెమ్మ చెప్తుంది కదా, ఆశీర్వదించు. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. వీళ్ళకి నాకన్నా అదే ఎక్కువైపోయింది. వెళ్ళొస్తాం వదిన గారు. జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకండి. అయ్యో, ఆ విషయం మేమెప్పుడో మర్చిపోయాం వదిన గారు. మంచివాళ్లు, మంచి మనసున్నవాళ్లు చెడుని త్వరగా మర్చిపోతారమ్మా. బావుగారు, మాతో వచ్చిన పెద్ద ఆయన మీరు బయలుదేరుతున్నారని తెలిసి ఎప్పటినుంచో వారి కోసం వెతుకుతున్నాను. పని వాళ్ళని అడిగితే ఇప్పుడే బయటకెళ్లారని చెప్పారు. అసలే మతిస్థిమితం లేని మనిషి. పాపం ఎటు వెళ్ళారో. అయినా వాళ్ళకు అప్పగించాలనుకున్నాను. ఎటు వెళ్ళారో ఏమో.
వీళ్ళనుకునేది నేను భ్రమ భ్రాంతి అనుకున్న ఆనంద్ సాగర్ గురించే అయ్యుంటుంది. అంటే అతను వీళ్లతో ఉన్నాడా? ఇప్పుడే వెళ్ళాడు అంటే ఎంతో దూరం పోయిండడు, చుట్టుపక్కలే ఉండుంటాడు. ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. అమ్మా మిథున, వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాం మిథున. వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం వదిన వదిన గారు. ఆ, ఆ, మంచిది. జాగ్రత్తగా వెళ్ళండి బాబు. వెళ్ళొస్తాం బాబు. సరే మామయ్య గారు. నీ చేతిలో ఏదైనా మ్యాజిక్ ఉందా? ఏ కాఫీ సూపర్ గా ఉంది. ఇంత టేస్టీ కాఫీ ఇదే ఫస్ట్ టైం తాగడం. అది మ్యాజిక్ టేస్ట్ కాదు, లవ్ అండ్ ఎఫెక్షన్ మిక్స్ చేశాను. అందుకే నిన్ను చూసినప్పుడల్లా స్వీట్. ముందు కాఫీ తాగండి. అంతేనా? మ్మ్. మిథున డియర్, నీ టాలెంట్ ఇలా ఇంటికే పరిమితం కాకూడదు, ప్రపంచానికి పరిచయం చేయాలి. నువ్వు ఆంటర్ప్రెన్యూర్ గా ప్రమోట్ చేయాలి. స్పెషల్ గా ఒక కాఫీ స్టార్ హోటల్ పెట్టించాలి. నువ్వు ఆ బిజినెస్ ని ఇండిపెండెంట్ గా నెక్స్ట్ లెవెల్లో పెట్టాలి. ఆ, అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి. నాకు బిజినెస్ లవి ఏమీ వద్దు. అదేంటి, మనం ప్రేమికులుగా ఉన్నప్పుడు ఒకసారి నువ్వేమన్నావో మర్చిపోయావా? ఫ్యూచర్ లో ఎదగాలి, ఐడెంటిటీ సంపాదించుకోవాలి అన్నదానివి ఇప్పుడు ఇలా అంటావేంటి? అమ్మాయిలు బిఫోర్ మ్యారేజ్ వేరు, ఆఫ్టర్ మ్యారేజ్ వేరు. నో 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 నో, నా విషయంలో అదేమీ లేదు. నా భార్యగా కాదు, నీ భర్త అని నేను అనిపించుకునేలాగా నువ్వు ఎదగాలి. నీ తెలివితేటలు, నీ టాలెంట్ ఎగ్జిబిట్ అవ్వాలి. ఈ కాఫీ కూడా వైషు డైరెక్షన్ అని తెలీదు. తెలివితేటలు, హోటల్, బిజినెస్ అంటూ నన్ను నమ్మి స్టార్ట్ చేస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ముందు ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలి. ఏంటి కొత్త థాట్స్ ఏమైనా వస్తున్నాయా మిథున? వ్యాపారాలు, వ్యవహారాలు తర్వాత. ముందు మీరు తయారై ఆఫీస్ కి బయలుదేరండి. అలా కాదు, ఒకసారి నేను చెప్పేది ఆలోచించు. వెళ్ళండి. అప్పుడు నా వెనకాల వైషు ఉంది. ఇప్పుడు నన్ను ముందు నిలబెడితే బోర్లో పట్టవే. నిదానంగా నాకు ఇంట్రెస్ట్ లేదని ఎస్కేప్ అవ్వాలి. మీరు నన్నే ఉడికించాల్సిన అవసరం లేదత్తయ్య. వీలైనంత త్వరగా వీరికి ఆలోచనలు అర్థమయ్యేలా చేస్తాను. ఇలాగే ఆఫీస్కి పంపే రోజు కూడా వస్తుంది. అమ్మ లేక ఓసారి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించుకుండ్రా. అలాగే అత్తయ్య. ఈయన మనసు మార్చడానికి ఇదొక అవకాశంగా తీసుకోవాలి. ఆహా, ఏవండి, మీ చెల్లెలు నెల తప్పింది. మీకు మేనమామ ప్రమోషన్ వస్తుంది. ఆహా, వెళ్ళి గుళ్ళో పూజ చేయించొద్దాం. వీడెలా వస్తాడు? మాలినితో హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఇద్దరూ కలిసి వెళ్తే కాస్త దగ్గరైనా అవుతారు. నాకేమైనా ఊరు కొత్త లేక హాస్పిటల్స్ తెలియవా? అయినా ఈ విషయాల్లో వాడు రావడం బాగోదు. శేఖర్, నువ్వు వైష్ణవితో కలిసి వెళ్ళు. మాలిని నేను తీసుకెళ్తాను. ఇది కార్తీక మాసం. గుడికి వెళ్లి చక్కగా శివయ్యకి అభిషేకం చేయించుకుంటండి. వెళ్ళండి. వెళ్ళమ్మా. వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. మాలిని పేరు మీద అర్చన అభిషేకం చేయించండి. అలాగే. తీసుకోండి పంతులు గారు. మీ గోత్రనామాలు చెప్పండి అమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే. ఓం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృక్షోర్ముక్షేయమామృతాత్ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో ఓ శంకర. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం. అన్యోన్య దాంపత్య ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు. శేఖర్ గారు, శేఖర్ గారు, మగవాళ్ల జేబులో కాస్తో కూస్తో డబ్బులుండటం అవసరం అండి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనకి తెలియదు కదా. నేనేం చేస్తున్నానని నా దగ్గర డబ్బులుంటాయి బుల్లమ్మా. మన ప్రయత్నం మనం చేయాలండి. ఏదో ఒక పని చెయ్యాలి. వస్తుందా రాదా అని అనుమానం వదిలేస్తే ఏదో ఒకటి వచ్చి తీరుతుంది. అప్పుడు మన అవసరాలన్నింటికీ ఎదుటి వాళ్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. శేఖర్ గారు, వెళ్దామా? బాబు బాబు చేయండి బాబు చేయండి బాబు 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 చేయండి బాబు చేయండి బాబు బాబు అమ్మా అమ్మా చేయండి అమ్మా చేయండి అమ్మా. శేఖర్ గారు, మాలిని ఫోను. తను ఇంకా హాస్పిటల్ నుంచి రానట్టుంది. అశోక్ చేస్తున్నాడా? మాలిని విషయం చెప్తే సంతోషిస్తారు. అశోక్, ఏమైంది? ఎవరు నిన్ను కట్టేశారు? రేయ్ మాట్లాడరా. మేమే బెట్టింగ్ డబ్బులు బాకీ పడి తప్పించుకుని తిరుగుతుంటే పట్టుకుని కట్టేశాం. డబ్బులు ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డబ్బులా? ఎంత? 2 లక్షలు. 2 లక్షలా? 100 200 అయితే పట్టించుకునే వాళ్ళమే కాదు, లక్షలు కాబట్టే కట్టేశాం. ఇస్తే వదులుతాం, లేకపోతే కేసులు పెట్టి బొక్కలో వేయిస్తాం. అది కాదండి. చూడమ్మా, అది కాదు ఇది కాదు ఏదీ కాదమ్మా. క్యాష్
క్యాష్ పే చేయండి అంతే. క్యాష్ రెడీ అవ్వగానే ఫోన్ చేయి. అయ్యో ఇప్పుడు ఈ విషయం మాలినికి తెలిస్తే టెన్షన్ పడుతుంది. అది ఏ సమరానికైనా దారి తీయచ్చు. చూడు అశోక్, నీకోసం నేను నా గాజులు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చాను. మళ్ళీ మళ్ళీ రక్షించడానికి నాలా ఎవ్వరూ రారు, అది గుర్తుంచుకో. మాలిని తల్లి కాబోతుంది అని తెలిసి మాలిని కళ్ళు నీకోసం వెతుకుతున్నాయి. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ ఇలా ఉన్నావు. ఇక నుంచైనా మారి మాలిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చెయ్యి అశోక్. సారీ వైష్ణవి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. అర్జెంటుగా వెళ్ళి మాలినితో కలిసి సంతోషంగా ఉండు. హా, ఇంకో విషయం, ఈ విషయం మాత్రం బయటికి చెప్పొద్దు. అలాగే వైష్ణవి, చాలా థ్యాంక్స్. అశోక్, కలిసి వెళితే అందరికీ డౌట్ వస్తుంది. ముందు నేను వెళ్తాను, మీరు తర్వాత రండి. సరే వైష్ణవి. వాడు నిజం చెప్పకపోతే అందరిలో నా స్థానం ఏమయ్యేది చెప్పు? నిజంగానే అక్క అబద్ధమాడిందా? ఎంత అమాయకురాలివి మిథున. అంతా నీ కళ్ల ముందే జరిగింది కదా. పైగా వాళ్ళ ఆయనకి ఏదో కావాలనే కోరిక, అది తన సాగుబాటు కోసమే. ఎప్పటికప్పుడు ఏదో ప్లాన్ వేసి ఆస్తి తన గుప్పిట్లో తీసుకోవాలని చూస్తోంది. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోలేకపోతే రేపు ప్రమాదంలో పడేది నువ్వు, నీ భర్తే. ఆలోచించు. నా మాట మీద నమ్మకం లేకపోతే నువ్వే గమనించు. ముందు ముందు అంతా నీకే అర్థం అవుతుంది. కాని నా కొడుకు కోడలికి ద్రోహం తలపెడితే నేనెలా ఊరుకుంటాను? ఆవిడతో వైరం నాకు అవసరమా? నీ భవిష్యత్తే నాకు ముఖ్యం. సారీ అత్తయ్య, మీ అంతగా నేను ఆలోచించలేదు. ఇలాంటి వంకర బుద్ధితో ఉన్నావు కాబట్టి ఆ దేవుడు నిన్ను అనాథని చేసేశాడు. ఎవరు పెంచినా ఎక్కడ పెరిగినా నీది అనాథ జాతకం కాబట్టి నీకు ఆశలెక్కువ. ఈవిడ గారి రహస్య అవసరాలు ఆ భగవంతుడికే తెలియాలి. ఆవిడ అంత మాట అంటుంటే ప్రాణంగా భావించే నా చెల్లెలు కూడా తప్పు అలా అనకండి అని ఆవిడతో ఒక్క మాట కూడా అనలేదు. తప్పు చిన్నమ్మ అని కట్టుకున్న భర్త కూడా నా తరపున స్పందించలేదు. వీళ్ళు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? అక్క అని చెయ్యి పట్టుకున్న చెల్లికి ప్రేమ లేదా? తాళి కట్టిన భర్తకి నేనంటే అభిమానం లేదా? నువ్వు గాజులెందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చిందో ఒక్క మాట చెప్పుంటే చిన్నమ్మ నిన్ను అనాథ అనేది కాదు. పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు బుల్లెమ్మ. ఇది నన్ను ఓదార్చడమా లేక మీ పిన్నికి సమర్థించడమో అర్థం కావడం లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నీకందరిలో చెప్పడానికి ఇబ్బందికరమైన విషయం అయ్యుంటే ఇప్పుడు అసలు నిజమేంటో నాతో అయినా చెప్పు బుల్లెమ్మా. మీ ఆవేశం గురించి భయపడే అప్పుడు నేను చెప్పలేకపోయానండి. ఇప్పుడు చెప్పలేకపోతున్నాను.
మీ చెల్లెలి జీవితం ఇబ్బందుల్లో పడకూడదనే నా ఉద్దేశం. బుల్లెమ్మ, ఏం మాట్లాడవేంటి బుల్లెమ్మ? భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. శేఖర్ గారు, ప్లీజ్ దయచేసి ఆ విషయం ఇంకా వదిలేయండి. పదే పదే ప్రశ్నించి నన్ను ఇబ్బంది పెట్టకండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మన కొత్త రీసెర్చ్ పనులన్నీ పర్ఫెక్ట్ గా పూర్తి చేశాం. మూడు 4 రోజుల్లో ప్రారంభించేయొచ్చు. ఎండి ఎవరో ప్రపోజ్ చేస్తే బోర్డ్ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాం మేడం. కరెక్ట్ టైంలో కరెక్ట్ మ్యాటర్తో వచ్చాడు. ఇప్పుడైతే వైష్ణవికి నన్ను కాదని వాయిస్ ఉండదు. కొత్తగా ప్రపోజ్ చేసేదేముంది, ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఇప్పుడున్న రిసార్ట్ ని చక్కగా మెయింటైన్ చేస్తున్న తారక్కి కొత్త రిసార్ట్ కి ఎండి. మెంబర్స్ అందరికీ వాడంటే పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. నేను కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. తారక్, ఇది నీ టాలెంట్ ని, ఇంటెలిజెన్స్ ని ప్రూవ్ చేసుకునే మంచి అవకాశం. బెస్ట్ రిసార్ట్ అని ప్రూవ్ చేసి హైట్ లో ఉంచాలి. షూర్ మామ్, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నీ నమ్మకాన్ని నిలబెడతాను. అందుకేరా నువ్వెండి అంటున్నా. ఇదేమన్నా అడ్డుపడితే పర్మనెంట్ గా దిన్నోరు కుట్టేస్తా. రేఖ, అలా అంటే ఎలాగే? ఒకసారి శేఖర్ గురించి కూడా ఆలోచించు. ఎంతకాలమని వాడు ఏ పని లేకుండా ఇలాగే ఉంటాడు రేఖ. నాకు వాడి మీద ఎలాంటి కోపం లేదు లేకక్క. తారక్ కన్నా నాకు శేఖర్ అంటేనే ఇష్టము, ప్రేమ కూడా. కాని వాడి భార్య విషయంలోనే ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అదేంటి, వీణ్ణి ఎండీ చేయడానికి వైష్ణవి ఏమడ్డు? పదవులు ఒకరివి, పెత్తనాలు ఇంకొకరు చెలాయించటం మనం ఎన్ని చూడటం లేదు. పైగా నిన్న జరిగింది అందరం చూశాం. నువ్వు తోడుంటే నువ్వన్నట్టే వ్యాపారంలో పాలు పంచుకుంటాను. ఇదిగో మా అమ్మ కోరికను కూడా నేను నెరవేరుస్తాను బుల్లెమ్మ. వాడు మాట అంటే మాటేనమ్మా, కానీ వీడికేమీ రాదు. వ్యాపారం ఎలా చేయగలడు? అవునమ్మా, కోరికైతే ఉంది గాని ఎలా అనే భయం కూడా ఉందమ్మా మాకు. వీడి తప్పు వేలెత్తి చూపించి రేఖ వెక్కిరిస్తుందమ్మా. అందరిలోనూ నవ్వుల పాలు చేస్తుందమ్మా. మీరు ఆ విషయంలో అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. వీరిని నేను మారుస్తాను. ప్రతి క్షణం వెన్నంటి ఉండి మంచి వ్యాపారవేత్తగా మారుస్తాను. మీరందరూ నిశ్చింతగా ఉండండి. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పు. చాలా హడావిడిగా ఆనందంగా ఉన్నట్టున్నారు.
కొత్త రిసార్ట్ ప్రారంభించబోతున్నావు. పైగా నా కొడుకు ఎండీ అవుతుంటే హడావిడి ఉండదా మరి? అవును, నువ్వేంటి తెప్పరిల్లి తేరుకొని తీరిగ్గా వచ్చావు? సినిమా బుల్లెమని నేనే తీసుకొచ్చాను. నిజం చెప్తానందా, ధైర్యం చాలక నిన్ను తోడుగా తెచ్చుకుందా? అట్టాని కాదు సినమ్మా, నేనే నీతో ఓ విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటి చెప్పు. అది ఈ కొత్త రిసార్ట్ వ్యవహారం వ్యాపారం ఇక నుంచి నేనే చూసుకుంటాను సినమ్మా. శేఖర్, ఆల్ ద బెస్ట్ రా. శేఖర్, ఏమంటున్నావురా? వ్యాపారం నువ్వు చూసుకుంటావా? ఎడ్యుకేషన్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అదేమి ఆషామాషి విషయం కాదు.